వెల్కమ్ టు సర్కార్ ఇండియా. జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య నివాసంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ జగ్గయ్యపేట నందిగామ మధ్యలో డిఫెన్స్ క్లస్టర్ మంజూరుపై ఆనందాన్ని వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా మాన్యశ్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి జగ్గయ్యపేట చుట్టుపక్కల వేలాది ఎకరాల భూములు ఉన్నవని, గతంలో కూడా దీని మీద ఇండస్ట్రియల్ ఏర్పాటు చేయాలని చెబుతూ మరలా వారికి లేఖనివ్వడం జరిగింది. వారు దానికి స్పందిస్తూ వెంటనే దీని త్వరితగతిన చూడాలని క్రింది స్థాయి అధికారులకు పంపించడం జరిగింది. అసెంబ్లీ సమావేశాల సమయంలో కూడా ఈ విషయంపై ప్రస్తావించడం జరిగిందని అన్నారు. డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయడం ద్వారా జగ్గయ్యపేట నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. జగ్గయ్యపేట అభివృద్ధిలో భాగంగా అభ్యర్థనను స్వీకరించి డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటుకు మంజూరు చేయటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, మంత్రివర్యులు నారా లోకేష్ కి, కృషి చేసినటువంటి ఎంపీ కేసినేని శివనాథ్ చిన్నికి కృతజ్ఞతలు తెలిపారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో అదేవిధంగా నందిగామ నియోజకవర్గంలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం సంతోషం. ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రులు రాజ్నాథ్ సింగ్ గారికి, మరి దీన్ని కృషి చేసినటువంటి నారా లోకేష్ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, దీని మొత్తానికి సంధానకర్త అయినటువంటి మా ఎంపీ కేసీఆర్ శివనాథ్ చిన్ని గారికి ధన్యవాదాలు. ఈ విషయంగా మరి జగ్గయ్యపేట ఏరియాలో జయంతిపురం, వేదాద్రిలో ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయని చెప్పి గతంలో కూడా 2009-14 ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆనాడు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి మీరు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 కూడా ముఖ్యమంత్రి గారికి మా ప్రాంతంలో భూములు ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయని చెప్పినప్పుడు మా కేసీఆర్ చిన్ని ఏదైతే శివనాథ్ గారు ఎంపీ గారు పదే అటు లోకేష్ గారిని, అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ని ఫాలోఅప్ చేసుకుంటూ, ముఖ్యమంత్రిని ఫాలోఅప్ చేసుకుంటూ నిజంగా మరి క్లస్టర్ ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఎందుకంటే రక్షణ శాఖకు సంబంధించినటువంటి డిఫెన్స్ ఏదైతే పరికరాలు తయారు చేసే ఇండస్ట్రీస్ ఇక్కడ వస్తాయి, తద్వారా ఉద్యోగాలు కావచ్చు, ఉపాధి కావచ్చు, మన యొక్క ప్రాంతానికి మంచి గుర్తింపు వస్తుంది, రాష్ట్రానికి ఆదాయ వనరులు అవుతుంది. ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడం వల్ల ప్రత్యేక జగ్గయ్యపేట జయంతిపూర్లో ఏపీఐసీసీ ల్యాండ్స్ 500 ఎకరాలు ఉంటే గతంలో కోర్టు ఇష్యూ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు ఎంపీ కేసీఆర్ శివనాథ్ గారు, నేను పదే